ఈ సాధన ఏదైతే ఉంటుందో అండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గురువు చెప్పినటువంటి ఒక ప్రక్రియను పట్టుకొని దాన్ని నిరంతరం సాధన చేస్తుంటారు. మరి మీరు ఇంతమందితో అటాచ్ అయ్యి వాళ్ళందరితోను ఉన్నారు గదా! మరి మీ సాధన ప్రక్రియ ఏంటి? ఏం చేస్తుంటారు? అంటే ప్రతి గురువు మనకు అప్పచెప్పినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో, సాయినాథుల వారికి ఆరతులు చాలా ఇష్టం. హ్మ్. భీష్మాన్ని పిలిపించి వారు రాయించటం బాబా ఆర్తులు. మా మైత్రేయి భారతి ఆవిడ కూడా సాయినాథుని బాగా విశ్వసించేది. హ్మ్. కలియుగ దైవం అని అనేది. హ్మ్. అలా అమ్మ మైత్రేయి భారతి చెప్పటం ఏంటంటే, ఒరేయ్ 4 ఆరతులు, 4 వేదాల సారం హ్మ్. అని విశ్వాసాన్ని, అంటే అది ఎంత సముచితంగా మనందరికీ అప్పచెప్పిందంటే, పొద్దున్న ఆరతి, హ్మ్. కాకడ ఆరతి అష్టైశ్వర్యం, హ్మ్. మధ్యాహ్న ఆరతి అన్నపానీయాలు, హ్మ్. సాయంత్రం ఆరతి గృహశాంతి, పితృశాంతి, గ్రహశాంతి, హ్మ్. రాత్రి ఆరతి సచ్చిదానందం. హ్మ్. షిరిడి సాయినాథుల వారికి ఆర్తులు ఇష్టం కాబట్టి హ్మ్. అన్నయ్య ఆరతి చేస్తాడు. హ్మ్. ఏదో ఒక ఆరతి. రాత్రి ఆరతి కంపల్సరీ. హ్మ్. ఇప్పుడు అంటే నిత్యము దేవతార్చన అది ఉంటుంది. మంత్రయోగం అంటే మంత్రము జపిస్తూ ఉండడం, హ్మ్. అనుష్ఠానం. తర్వాత భజన్స్. ఇదే సాధన. హ్మ్. భజన్సే సాధన. సాధన అదే చేస్తారు. అదే. అంటే మీరు ఎన్నో రకాల క్షేత్రాలు తిరిగి ఉంటారుగా, ప్రదేశాలు తిరిగి ఉంటారు. అట్లా హిమాలయాలకి వెళ్లారా? ఆ! హ్మ్. మనము ఇందాక అనుకున్నట్టుగా మహావతార్ బాబాజీ మహారాజులు అనుగ్రహం ఇచ్చారు. హ్మ్. శివాయ గురవే రుద్రాయ నమః. ఆ మంత్రము 10,00,000 హ్మ్. అయిన తర్వాత హిమాలయాస్‌కి వెళ్ళడం జరిగింది. హ్మ్. 94% అటెండెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే హిమాలయాస్‌కొచ్చారు. ఈ అటెండెన్స్ ఏమిటంటే భజనలో హ్మ్. ఎవరైనా అన్నయ్యతో రావాలి అనుకుంటే అటెండెన్స్ ఉండాలి. హ్మ్. అన్ని భజనలు వచ్చుండాలి. హ్మ్. అలా మహావతార్ బాబాజీ మహారాజుల అనుగ్రహము అక్కడికి వెళ్ళటం జరిగింది హిమాలయాస్. హ్మ్. రాణికేత్ గుఫలోకి వెళ్ళడము. హ్మ్. అక్కడ ఇంకోటనయ్య అసలు హిమాలయాస్‌కి ఇది చెయ్యాలి, అది చెయ్యాలని వెళ్ళక్కర్లా. హ్మ్. ప్రతి భారతీయుడు ఏ ధర్మంలో ఉన్నా సరే, హ్మ్. ఏ మతమైనా, ఏ ధర్మమైనా వెళ్ళవలసినటువంటి చోటు. అక్కడ మనం ఏమీ కోరక్కర్లా. హ్మ్. ఏమి చేయక్కర్లా. హ్మ్. ఆ రాణికేత్ గుఫ దగ్గర హిమాలయాస్‌లో హ్మ్. అలా అంతే. ఆ ఆనందం తరంగాలు, తరంగాలు ఉప్పొంగేస్తూ ఉంటుంది. హ్మ్. గంగలో నీళ్ళు తాగడం, హ్మ్. కూర్చోటం. హ్మ్. మాట లేదు, ఆలోచన లేదు. హ్మ్. అసలు ఇంకేం సాధన చేయక్కర్లా. హ్మ్. అది నిజమైన అనుగ్రహము అని అనిపించింది. హ్మ్. మేమంతా నేను అనుకున్నాను అన్నయ్య అక్కడ ఏదో భజన చేయాలి అది ఇది అని ఏదో అనుకున్నా. హ్మ్. అప్పాజీకి ఇష్టం కదా! బాబాజీకి ఇష్టం కదా! అని. హ్మ్. ఆడికెళ్ళాక ఏదో లోపల ఒక 2 కీర్తనలు ఏదో పాడినట్టు అనిపించింది గానీ అక్కడ అలా కూర్చుండిపోయాం అంతే. హ్మ్. ఆ మంత్రం ఏదో చేసి కాసేపయ్యాక అది పోయింది. హ్మ్. ఆ చల్లటి గాలి అక్కడ 3000 మందికి పైన సూక్ష్మ రూపంలో గురువులు తిరుగుతూ ఉంటారని ప్రసిద్ధి. హ్మ్. మా నాయన గూడా చెప్తూ ఉంటారు. హ్మ్. వారందరి తరంగాలు మనం ఏం చేయక్కర్లా. తపస్సు దానంతట అదే ఉద్భవిస్తుంది. హ్మ్. కానీ కొంచెం పరిశుద్ధమై ఉంటే హ్మ్. అంటే ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. హ్మ్. కానీ అంత శక్తి మనకుందా లేదా అనేది ఒకటే మనం ఎరుకకు తెచ్చుకుంటే సరిపోతుంది అనిపించింది. హ్మ్. అక్కడ మహావతార్ బాబాజీ మహారాజుల అనుగ్రహము అనుకున్నాననమాట. ఒక్కొక్క పారి అలా జరుగుతుంది. అంటే చాలా తక్కువ సార్లు. ఎప్పుడు అంటే భరద్వాజ మాస్టర్ గారికి, బాబా గారి ఆ సత్సంగంలో ఇలా ఒక 2, 3 సార్లు జరిగిన సంఘటనలు. ఒకటి బాబాజీ నిజంగా మేము రావటం ఇష్టమై ఉన్నా, హ్మ్. నీ అనుగ్రహం మా మీద ఉంది అని అనుకున్నా. హ్మ్. ఏదైనా ఒక చమత్కారము. హ్మ్. అలా అంటే నువ్వున్నావు. ఉన్నావు హ్మ్. మాకేదైనా మా కోసం తెలియడం కోసం. తెలియటం అని అంటే స్పిరిచువాలిటీలో యాంగ్జైటీ ఉండొద్దు. హ్మ్. అలాగే
ఎక్టసీ ఉండాలి, ఉమ్, ఎక్సైట్మెంట్ ఉండకూడదు. ఉమ్, కానీ సాధకుడు కొంచెం మరి మనసు స్థిమితపరచాలి కదా. ఉమ్, అహం లెవెల్ 0 to 100%లో ఎంతో అంత ఉండాలి, మరి శరీరం పెట్టుకోవాలి కదా. ఉమ్, అందుకని ఒకసారి అని అంటే అక్కడ ఒక సనేరియన్, కేవలము సూర్యరశ్మి ద్వారా జీవించే ఒక అమ్మ, ఉమ్, 40 ఏళ్ళు ఉంటాయేమో తల్లికి. ఉమ్, ఆ తల్లి మహావతార్ బాబాజీ మహారాజుల కేవ్ నుంచి కొంచెం దూరంలో ఉమ్, ఒక గుఫలో ఉమ్, ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంది. ఉమ్, ఎక్కువ వేషధారణ వైట్ కలర్ అంతే, ఉమ్, బాగా మాసిపోయే ఉన్నాయి. ఉమ్. 1-2 జతలు ఉన్నాయేమో ఆ గుఫలో. ఆ అమ్మ టక్కుమని కలిసింది. ఆ అమ్మ అదృష్టం ఉమ్, కలిసి ఆవిడ చమత్కారం చేసింది. ఈవిడ నన్ను చూసింది, నేను చూశాను, అన్నయ్య కూడా చూశాడు. ఐ లవ్ యూ అంది. ఉమ్, అయ్యో అక్క, దీదీ ఐ లవ్ యూ అని నేను ఇక్కడి నుంచి ఉమ్, చేసి, ఆ తర్వాత ఒక 5-3 నిమిషాలు సత్సంగము ఉమ్, చేసి ఆవిడ ఒక 2-3 ప్రశ్నలు అడిగింది. అనుభవం ఎలా ఉంది, ఉమ్, నువ్వే నువ్వే చెప్పాలి అక్క ఉమ్, అంటే హిందీలో మాట్లాడా. ఆపి బోల్నాది అంటే బహుత్ అచ్చా హై ఉమ్, అంది. చాలా బాగుంది అని. అప్పుడు ఆవిడ చెప్పింది, మీరు వచ్చామనుకుంటున్నారా, ఉమ్, ఇక్కడ ఎవరైనా పిలిపిస్తే వచ్చారా? పిలిపిస్తేనే వచ్చాము. అదే నిజము అంది. ఉమ్, అంటే మనం అనుకున్నాం కదా, ఆ. మహతార్ బాబాజీ మహారాజులు నిజంగా నువ్వు పిలిపించావా, ఈ అనుగ్రహం ఉందా ఇది అని ఆ ప్రశ్నలకు అంతకుముందు ఒక 5-6 కూర్చుని సత్సంగం కూడా చేస్తున్నారు అక్కతో. ఉమ్, ఈ మాటల్లో మేము మళ్ళీ కిందకి దిగుతున్నప్పుడు వారు చెప్పడం జరిగింది అనమాట. చాలా సన్నగా, చాలా అంటే తెలిసిపోతుంది దైవ ఉద్దీపన చాలా ఉంది, మంచి స్థితిలో ఉంది. అంటే అనుభవమే. అంటే చాలా మంది ఒక పర్టికులర్ ఇమేజరీ వేసుకుంటారు. ఒక అమ్మ అంటే త్రిశూలము, గదాలు, ఇవన్నీ వర్ణనతో వస్తుంది అని. అలా ఉండాలని ఏం లేదు. వస్తువు అంతా లోపలే, బయటకు ఎట్లయినా ఉండని. ఆ లోపల వస్తువుని చూడగలిగినప్పుడు అంతర్దృష్టితోటి మంచి పరిణితి సాధించినట్టు. ఆ అమ్మ టక్మని ఆన్సర్ చెప్పటము ఇది కలిగింది. అప్పుడు ఈ 4 ఎదురు కూర్చున్న వాళ్ళతోటి మళ్ళీ మేము సత్సంగం చేసినప్పుడు ఆ అమ్మ వెళ్ళిపోయింది. మళ్ళీ గుఫలోకి వెళ్ళిపోతే వీళ్ళు ఆవిడ సనేరియన్, అంటే ఓన్లీ సన్ ఎనర్జీ రేస్ మాత్రమే భోజనం చేస్తున్నాడు. అంటే సనేరియన్. మిగతా అన్నపానీయాలు ఏవి ఉండవు, ఇంక్లూడింగ్ వాటర్. నిరాహార యోగిని. ఇంచుమించు ఇక్కడ మహావతార్ బాబాజీ మహారాజుల పక్క గుఫకి అక్కడికి వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందట. వాళ్ళ గురువు గారు, వారు హిమాలయాస్లోనే ఉండేవారట. వారు గురువు గారు సిద్ధి పొందారు. ఆ గురు పరంపరలో ఈవిడికి, ఈ అమ్మకి చెప్తే, ఈ అమ్మ మరి ఎన్ని సంవత్సరాలు అనేది ఏమీ ఎక్కువ సత్సంగం చేయలేదు, 1.5 సంవత్సరం ఎంతో అయ్యింది అక్కడికి వచ్చి అని చెప్పడం జరిగింది. అట్లా అదొక అనుభూతి. మొన్న మాణిక్య ప్రభు మహారాజులు పిలిచారు. అక్కడికి వెళ్తే సజీవ బృందావనం, పిలిస్తే పలుకుతాడు. అయితే ఎప్పుడు అనుకోని, ఇందాక అన్నట్టు చాలా తక్కువ సార్లు ఇట్లా వెళ్ళాము దర్శనానికి. వెళ్ళి నిజంగా నీ అనుగ్రహము నాకు మనందరికీ జయనామగుణ సంకీర్తనకు ఉంది అని తెలియచేయడానికి ఏదన్నా నిదర్శనము, నీ పువ్వు ఒకటి కావాలి అని. అక్కడ పూజారి గారు ఆరతి ఇచ్చేసి, అంటే సహజంగా పువ్వులు అవి ఇవ్వరు, ఆరతి ఇచ్చేసి అక్కడే పెట్టేస్తారు, తీర్థం ఇస్తారు. ఇటు టక్మని తీసి వెనకాల నుంచి తీసి పువ్వు ఇచ్చాడు. మెట్లు దిగేమో లేదో, ఆ పక్కకి ఒక అన్నయ్య సెక్యూరిటీ లాగా ఉంటారు అన్నమాట. ఆయన ఏం చేశారు, కవర్లోంచి పొద్దున్న ఏ నిర్మాల్యం అయితే సమాధి మందిరం నుంచి దండ తీశారో ఆ దండ అన్నయ్యకి ఇవ్వడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, అమ్మా ఇంక అసలు ఇలా ఏమీ అడగద్దు, సమయం అంతా వృధా అయిపోతుంది, వారిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని. అట్లా మొన్న అలా 2-3 సార్లు మాత్రమే, కానీ అది నిజంగా
అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటుంటారు. ఆ, ఆ, ఇది నిజమైన అనటానికి అన్నమాట. వాళ్ళని కాదు, మిమ్మల్ని మీరే. పరీక్షించుకోవటం ఉమ్, ఇది నిజంగా అంటే యోగము భోగము రెండు పోవు కదా అన్నయ్య. ఒకటి సార్, రెండు ఉండాలా? రెండు ఉండాలి. ఉమ్, అయితే సమపాలగా ఉండాలి. ఉమ్, తీవ్రమైన భోగం సైడ్ వెళ్ళిపోతే కూడా అంటే ఉమ్, ఆ, సుఖము ఇవన్నీ కూడా వచ్చేస్తే ఆధ్యాత్మిక పరిణితి సాధించలేము. ఉమ్, అందుకని పోతూ పోతూ ఉంటే భోగం తగ్గిపోతుంది. ఉమ్, ఇప్పుడు అన్ని అవస్థలు తగ్గించేశారు. ఉమ్, ఇంతకుముందు బ్రహ్మాండంగా భోజనం చేసేవాడిని. ఉమ్, ఇప్పుడు ఏమిటో 2 తింటే 2 సరిపోతాయి రొట్టెలు, 3 అంటే 3 సరిపోతాయి. నిద్ర కూడా తగ్గిపోయిందని. అంటే రాత్రి చదువుకుని పారాయణ చేసి భజన చేసేసరికి 12-12:30 అయిపోతుంది. అదే. పొద్దున్నే మళ్ళీ లేచిపోవటము, దేవతార్చన ఉంటుంది. శరీరం అలసిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఆ ఉప్పొంగుతున్న ఉత్తేజం అన్నమాట. ఉమ్, అది కనపడుతుంది. ఇది అంతే. అంటే రెండు ఆధ్యాత్మికంగా ముందుకు పోతూ ఉంటే ఆయన హరించి వేయవాడు హరి అంటే ఏమిటో అనుకుంటే భోగాన్ని హరించి వేస్తాడు. ఉమ్, ఓన్లీ దాన్ని ఏమంటారు యోగానికే ఉమ్. అమ్మ పంపిస్తూ ఉంటుంది అన్నమాట.